హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను రామదేవుని ప్రసాదం చేసి చూపిస్తున్నాను. ఇది కప్పు గోధుమ పిండి అండి. ముందుగా బాండీ బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నాక నెయ్యి వేసుకోవాలి. నేను ఇది పూర్తిగా నెయ్యితోనే చేస్తాను అనమాట. ప్రతి ఆదివారము నేను రాముల వారి ప్రసాదం నైవేద్యం చేస్తాను. జీడిపప్పు కిస్మిస్ అనమాట. ఇది కొంచెం నెయ్యి కాగానే జీడిపప్పుని కిస్మిస్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. వేయించుకుని అది నేను పక్కన పెట్టేసుకుంటాను. మరీ ఎర్రగా అక్కర్లేదండి, లైట్గా ఫ్రై అయితే చాలు. కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా ముందు ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ తర్వాత విడిగా వేయించుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. కావాలంటే ఇవి లేకపోయినా చేసుకోవచ్చు, కొంచెం వేసుకోవచ్చు. నేను దేవుడికి పెట్టేదని ఎక్కువ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే మనకి ఇది కిస్మిస్ పొంగుతుందో అప్పుడు మనం తీసేసుకోవచ్చు అండి. అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఇదే నెయ్యిలో కప్పు గోధుమ పిండి వేసాను కదా, దీన్ని కొంచెం ఫ్రై చేయాలి బాగా. అంటే నేతిలో వేయించాలి గోధుమ పిండిని. మనకి కలరు వాసన వస్తుందండి, పొడి పొడిగానే ఉంటుంది, మనకి ఎక్కడ ముద్దవదు అన్నమాట. ఇదే కప్పు ఉంది కదా, ఇదే కప్పుతో బెల్లం కూడా తీసుకుంటాను నేను. ఇదిగోండి, అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లాన్ని తురుముకోవచ్చు, పౌడర్ చేసుకోవచ్చు. నేను కొంచెం చితక్కొట్టి గడ్డలుగానే వేసేస్తున్నాను, ఎందుకంటే అది నేను మళ్ళీ పొడి అయిపోతుంది, నాకు మెత్తగా అయితే అవ్వదు. ఇది బెల్లాన్ని తురుముకుని కూడా వేసుకున్నా తొందరగా పిండిలో కలుస్తుంది. నాకు టైం లేక నేను బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని అట్లా వేసుకున్నాను. ఇలా కూడా మనకి తొందరగా ఫ్రై అయిపోయి చాలా చక్కగా వస్తుంది. నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను ఈ ప్రసాదాన్ని, చాలా బాగుంటుంది. ఆదివారం పూట రామదేవుని కథ చెప్పుకుని ప్రసాదం చేసుకోవచ్చు, శ్రీరామనవమి రోజు చేసుకోవచ్చు. నేను ఎప్పుడైతే శ్రీరామనవమి రోజు అయితే ఖచ్చితంగా చేస్తానండి. ఇది ఆదివారం కూడా చేస్తాను. ఇది రామదేవుని కథ చెప్పుకొని ఇదే ప్రసాదంగా రాముల వారికి నైవేద్యం పెట్టి తింటాను అనమాట. ఇందులో కొంచెం యాలకులు కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. చూసారా, పొడి పొడిగానే ఉంది, రవ్వలాగా. ఇందులోనే మనం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. దానికి సరిపడా కొంచెం వేసుకుని మిగతాది పక్కన పెట్టేసుకోవడమే. చూడండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. అన్నీ రెడీగా పెట్టుకుంటే 3 మినిట్స్ అంతే, 4 మినిట్స్లోపు నాకు 3-4 నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట. అంతే, ఆరిపోయిన తర్వాత మనకి పొడి పొడిగా వస్తుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. చూడండి, చల్లారిపోయిన తర్వాత ప్రసాదం చూసారు ఎట్లా వచ్చిందో, పొడి పొడిగానే ఉంటుందన్నమాట మనకి. అది మన బెల్లం కనుక కొంచెం పొడిలా ఉంటే ఇంకా పొడిగా ఉంటుంది. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రామదేవుని ప్రసాదం ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.